నిన్ననే ఆంధ్రజ్యోతి అనుకుంటే ఫ్రంట్ పేజ్ ఒక స్టోరీ వేసింది. వెంకటరెడ్డి గనుల శాఖ హెడ్ దేశం విడిచి పారిపోయాడు, తన భార్యతో కలిసేసి ఓడలో వెళ్ళిపోయాడు, గతంలో ఉన్న పలుకుబడిని వినియోగించుకున్నాడని. ఇప్పుడు ఆయన తరపున లాయర్ మాత్రం కోర్టులో పిటిషన్ వేశారు. తనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది జూలై 31 జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ గనుల శాఖ పూర్వ సంచాలకుడు విజి వెంకటరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక సస్పెన్షన్ ఉత్తర్వులు అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తన మీద క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ గత నెల 21 జారీ చేసిన ఉత్తర్వుల మీద స్టే విధించాలని కూడా హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వెంకటరెడ్డి సస్పెన్షన్ విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు వెంకటరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ డెప్యుటేషన్ గడువు జూలై 31తో ముగిసిందన్నారు. దీంతో ఆయన ఆగస్టు 1న ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి రిపోర్ట్ చేశారని చెప్పారు. అందువల్ల ఆయన సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు.